మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలో కల్కల్లో జరిగిన అరైవ్ అలైవ్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రతిభా సింగ్, జిల్లా ఎస్పీ శ్రీనివాసరావులు పాల్గొన్నారు. డ్రైవర్స్ కు ట్రాఫిక్ నిబంధనల గురించి అవగాహన కల్పించి డ్రైవర్లకు పలు కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఐజీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనల పట్ల బాధ్యతాయుత ప్రవర్తనను ప్రజలు అలవాటు చేసుకోవాలని, తూఫాన్ కాల్కల్ గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఘనంగా చిల్డ్రన్స్ రోడ్ సేఫ్టీ డే జరపాలని, 4 సంవత్సరాలు పైబడిన వయసు కలిగిన పిల్లలకు సైతం వాహనాలపై తీసుకెళ్లే సమయంలో వారికి కూడా హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పక ధరించాల్సిన ఆవశ్యకత గురించి తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించాలన్నారు. మైనర్లు వాహనాలు నడపకూడదని, డ్రంక్ అండ్ డ్రైవ్, ఓవర్ స్పీడ్ వంటి వాటి గురించి విస్తృత ప్రచారం నిర్వహిస్తూ ప్రజల్లో అవగాహన పెంపొందించాలని అన్నారు. స్కూల్ బస్సులు ఫిట్నెస్ కలిగి ఉండేలా చూడాలన్నారు. జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, వాహన చోదకులు హెల్మెట్ తప్పక తీసుకోవాలన్నారు. రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ఎదుటివారి అజాగ్రత్తలను కూడా గమనించి ప్రయాణించాలన్నారు. జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలను నివారించాలని, ప్రతి సంవత్సరం దాదాపు 7,000 ప్రమాదాలు జరుగుతున్నాయని, జాగ్రత్తలే ప్రమాదాల నివారణకు మార్గమన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, తూఫాన్ డిఎస్పీ నరేంద్ర గౌడ్, సిఐ రంగకృష్ణ, తూఫాన్ ఆర్డీఓ జయచంద్రారెడ్డి, డిఎస్పీలు, స్థానిక సర్పంచ్, ఉప సర్పంచ్, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 1,70,000 మంది చనిపోతున్నారు. అట్లాగే రాష్ట్రంలో కూడా దాదాపు ఎవ్రీ ఇయర్ 7,000 మంది చనిపోతుంది. తెలంగాణలో 7,000 మంది చనిపోతున్నారు యావరేజ్లో ఎవ్రీ ఇయర్. అలాగే దాని డబుల్ అంటే 15,000 నుంచి 20,000 వరకు గాయపడుతున్నారు యాక్సిడెంట్ వల్ల. సో కాబట్టి మన జిల్లాలో మన జిల్లాలో కూడా 21 మండలాల్లో ఎవ్రీడే ఒక చనిపోతున్నారు. యావరేజ్గా ఒక చనిపోతున్నారు, 5 గాయపడుతున్నారు ఎవ్రీడే. మనం తెలియట్లేదు కానీ మన పక్కనే జరుగుతుంది యాక్సిడెంట్స్. సో దాని గురించి మనం గవర్నమెంట్ తీసుకోవడం జరిగింది. సో ఇది ముఖ్యంగా ఈ జరిగే యాక్సిడెంట్లు కూడా 80% 2 వీలర్ అవుతున్నాయి, 2 వీలర్తో అవుతుంది. ఎందుకంటే 2 వీలర్తో ర్యాష్ డ్రైవింగ్ చేయడము, లేకపోతే తాగి నడపడం ఇవన్నీ చేస్తున్నాం. దాంతో బాగా యాక్సిడెంట్ అవుతున్నాయి. సో దాంతోపాటు హెల్మెట్ లేకపోతే హెల్మెట్ లేకపోతే ఏమైతే అంటే హెల్మెట్ ఉంటే యాక్సిడెంట్ జరగకుండా ఆగదు. బట్ యాక్సిడెంట్ అయిన తర్వాత తలకు ఇంజురీ కాదు. తలకు ఇంజురీ కాకపోతే చిన్న చిన్న దెబ్బతోటి, కాలు చేసిన దెబ్బతోటి బయటపడతాం. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలి, చాలా ఇంపార్టెంట్. సో హెల్మెట్ ధరించాలి. రీసెంట్గా మనం విలేజ్లో నందగోపురాలు విలేజ్ పోయాము. ఒక అతను 8 years ఉంటాడు. అతను 12 years నుంచి నేరాలలో మనం ఎదుర్కొంటున్న 2 సమస్యలు ఉన్నాయి, పెద్ద నేరాలు. ఒకటేమో రోడ్డు ప్రమాదాలు, రెండోదేమో సైబర్ అఫెన్సెస్. మీరు పాతకాలంలో చూస్తే అప్పుడు మనకు దొంగతనాలు, నక్సలిజం ఇవి ఎక్కువ ఉండేది. వచ్చి కొట్టి తీసుకుపోవడం, చంపడాలు, దొంగలు రోడ్ల మీద కొట్టడాలు అవన్నీ ఉండేవి. ఇప్పుడు అవన్నీ పోయినాయి. ఇప్పుడు మాత్రం మనకు రోడ్డు ప్రమాదాలు, సైబర్ అఫెన్సెస్. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మీ అందరికీ ఫోన్ కాల్స్ వస్తున్నాయా సైబర్ నేరస్తుల నుంచి? వస్తున్నాయి అనుకోండి అందరికీ. చేతులు ఎత్తండి, వస్తున్నాయా? సైబర్ నేరాలు తయారు ఉన్నాయి. మనకు ఫోన్ చేస్తూనే ఉంటారు, గంటకు ఒక ఫోన్ వస్తుంటారు. మీకు అదంటాడు ఇదంటాడు, ఏదో కథలు చెప్తుంటారు. చెప్పి మనల్ని అది వస్తామని ఇది వస్తామని చెప్తారు. మన అకౌంట్లో ఉన్న పైసలన్నీ తీసుకెళ్ళిపోతారు. కాబట్టి రోజుకి ఎక్కువైపోతాయి. మరి సైబర్ నేరాలలో పోతే మన పైసలు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు. మళ్ళీ కష్టపడి మళ్ళీ 1,00,000 రూపాయలు పోయినా అనుకోండి, మళ్ళీ మనకు పెద్ద కష్టం కాదు. మళ్ళీ 4 రోజులు అయితే సంపాదించుకోవచ్చు. కానీ రోడ్ యాక్సిడెంట్లో ప్రాణం పోతే మాత్రం మళ్ళీ రాదు. మరి అట్లాంటి అందుకే రోడ్ యాక్సిడెంట్స్కి మనం ఎక్కువ ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వాలి. ఇప్పుడు మనందరం ప్రతి ఒక్కరు రోడ్ యాక్సిడెంట్స్ అంటే ఏదో వెహికల్స్, డ్రైవర్స్ కొరకే కాదని, రోడ్డు మీద వెళ్ళే ప్రతి ఒక్కరికి రోడ్డు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది. నడుచుకుంటూ పోయే వాళ్ళు కూడా రోడ్డు ప్రమాదాలు జరగవచ్చు. కాబట్టి రోడ్డు మీదకి అందరం పోవాల్సింది 100% అందరం రోడ్డు మీదకి వెళ్తాం. కాబట్టి మన 100% మనకు సంబంధించిన విషయం. ఇప్పుడు యాక్సిడెంట్స్ జరుగుతుంటాయి. ఎవరికన్నా యాక్సిడెంట్ ఇప్పుడు చనిపోయిన వాళ్ళు ఉన్నారు కొందరు. వాళ్ళకు తెలుసా యాక్సిడెంట్ అవుతుందనే విషయం? వాళ్ళకి తెలుసా? ఎవరికి తెలియదు. యాక్సిడెంట్ అది జరగకముందు ఎవరికి అవుతుందని ఎవరు తెలియదు. అందరూ నాకేమవుతుంది, నేను 10 ఏళ్ళ నుంచి డ్రైవ్ చేస్తున్నా, 20 ఏళ్ళ నుంచి డ్రైవ్ చేస్తున్నా, నేను తాగి ఎన్నోసార్లు డ్రైవ్ చేశాను, నాకేమవుతుంది, ఇట్లాంటి మస్తు చూసినా, పోలీసులు మస్తు చెప్తారు, మాకేం కాదు, మేము ఇట్లనే అనుకోనే పోతారు ఎవరైనా. కొందరేమో సరే జాగ్రత్తగా వెళ్తారు. యాక్సిడెంట్ అయిన వరకు కూడా తెలియదు అవుతుందని. సడన్గా అది కళ్ళు మూసి తెరిచే లోపలే యాక్సిడెంట్ అయిపోతుంది.
మనకి ఏమైనా వార్నింగ్ ఇస్తుందా, వస్తున్నా ఇప్పుడు రోగం ఉందనుకోండి, గుండెపోటు ఉందనుకోండి, కొంచెం మనకు వార్నింగ్ ఇస్తుంటుంది గుండె నొప్పి వచ్చి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.